నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. శ్రీలినియర్ కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా చాలా మంది స్థిరాస్తి కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే చాలా మంది తాము నివసిస్తున్న ప్రాంతాల్లో కొనాలని చూడడం ద్వారా అప్పటికీ ఆ ప్రాంత అభివృద్ధి చెంది ధరలు పెరుగుతాయి. తమ బడ్జెట్లో దొరక్కపోవచ్చు. అందుకే నగర పరిసర ప్రాంతాల్లో ఏ వైపు తీసుకున్నా ఇంటి స్థలాల ప్లాట్ల ధరలు రోజురోజుకి పెరుగుతూ ఉంటాయి. అయితే హైదరాబాద్ తూర్పు వైపు స్థిరాస్తి మార్కెట్ జోరుగా కొనసాగుతుంది. వరంగల్ జాతీయ రహదారి వైపు పారిశ్రామిక కారిడార్తో మెరుగవుతున్న ఉపాధి అవకాశాలతో భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది ఈ మార్గంలో భూములు, స్థలాలు, వ్యక్తిగత ఇళ్లు, విల్లాలు కొనుగోలు చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో వరంగల్ జాతీయ రహదారి వైపు స్థిరాస్తి రంగ విశేషాలపై ప్రత్యేక కథనం శ్రీనిలయంలో. నగరానికి వరుసగా కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలు ఒక్కొక్కటిగా ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాయి. సహజంగానే కొత్త ప్రాజెక్టు వస్తోందంటే అందరి దృష్టి అటువైపే ఉంటుంది. ఏ ప్రాంతంలో వస్తుంది? ఔటర్ బయటనా? ప్రాంతీయ వలయ రహదారి అవతలనా? సిటీకి ఎంత దూరం? అంటూ ఇంకా బోలెడు లెక్కలు వేస్తుంటారు. అంతగా ఆసక్తి కనబరచడానికి కారణం లేకపోలేదు. ఆయా ప్రాంతంలో స్థిరాస్తి రంగం వృద్ధికి ఈ ప్రాజెక్టులే ఊతం. హైదరాబాద్ తూర్పు వరంగల్ వైపు ప్రతిపాదిత ఎంఎంటీఎస్ మార్గం, ఇప్పటికే అందుబాటులో ఉన్న రైలు సౌకర్యం, వరంగల్ జాతీయ రహదారి, ఔటర్ రింగ్ రోడ్తో నగరానికి మెరుగైన అనుసంధానం, పారిశ్రామిక కారిడార్తో మెరుగవుతున్న ఉపాధి అవకాశాలు, మున్ముందు మరిన్ని అంతర్జాతీయ ఐటీ కంపెనీలు వచ్చే అవకాశం ఉన్నందున ఉప్పల్ వరకు మెట్రోతో సిటీకి కనెక్టివిటీ, తెలంగాణ తిరుపతిగా అభివృద్ధి చెందుతున్న యాదాద్రి ఆలయం, వరంగల్ యాదగిరిగుట్ట మార్గంలో స్థిరాస్తి మార్కెట్ జోరుగా కొనసాగుతోంది. భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది ఈ మార్గంలో భూములు, స్థలాలు, వ్యక్తిగత ఇళ్లు, విల్లాలు కొనుగోలు చేస్తున్నారు. టువర్డ్స్ హైదరాబాద్ ఈస్ట్లో ధరలు అందుబాటులో ఉన్నాయి. ఉప్పల్, ఎల్బీ నగర్ ఎప్పుడైతే రింగ్ రోడ్ అయిపోయిందో, రెండు కారిడార్లు, మెట్రో స్టేషన్ యొక్క రెండు కారిడార్లు, ఎల్బీ నగర్ అటు నాగోలు, రెండు కూడా హైటెక్ సిటీ హైదరాబాద్ వెస్ట్కి అనుసంధానం చేయటం ఒకటి అయితే, వరంగల్ రెండవ క్యాపిటల్గా రూపాంతరం చెందింది. ఉప్పల్ నుంచి వరంగల్ రోడ్ని ఇండస్ట్రియల్ కారిడార్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇండస్ట్రీస్ అన్నీ వస్తున్నాయి. ఇన్ఫోసిస్ కానీ, ఓఆర్ఆర్ కానీ, యాదాద్రి టెంపుల్ ప్రాజెక్ట్ కానీ, బసవాపూర్ ప్రాజెక్ట్ కానీ, ఆ రోడ్లో రెసిడెన్షియల్కి లేఅవుట్స్ అన్నీ ఆ రోడ్లో ఉన్నాయి. విల్లా ప్రాజెక్టు, ఓపెన్ ప్లాట్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రజలంతా హైదరాబాద్ ఈస్ట్ వైపు చూస్తున్నారు. రామంతపూర్ నుంచి గట్కేసర్ వరకు అతిపెద్ద ఫ్లైఓవర్ ఒకటి వస్తుంది. అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, త్వరలో కంప్లీట్ అయిపోతుంది. అందుకని ఆ ఫ్లైఓవర్ అయిపోయిన తర్వాత మెట్రో యాదాద్రి దాకా ఎక్స్టెన్షన్ ఉంది. ఎంఎంటీఎస్ ఆల్రెడీ గట్కేసర్ దాకా ఉంది. రెసిడెన్షియల్కి ఎక్కడికైనా వెళ్ళటానికి అందుబాటులో ఆ రోడ్డు యాదాద్రి నుంచి హైటెక్ సిటీ దాకా వెళ్ళటానికి అన్ని రకాల ట్రాన్స్పోర్ట్స్ ఆల్రెడీ అనౌన్స్ అయిపోయి వర్క్ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ రోడ్లో పర్చేజ్ చేయడానికి గట్కేసర్ ఒక హబ్బులాగా, బీబీ నగర్ ఎయిమ్స్, భువనగిరి డెవలప్మెంట్, అక్కడ కూడా రెసిడెన్షియల్ బాగా వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ స్టేట్లో ఎలక్షన్స్ అనౌన్స్ చేసి ఉన్నాయి. అందరూ కస్టమర్లకి, ఇన్వెస్టర్స్కి చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు కొనాలా, ఎలక్షన్ తర్వాత కొనాలనేది. ఖచ్చితంగా ఇప్పుడే కొనాలి. ఎందుకంటే ఇప్పుడు డెవలపర్స్, బిల్డర్స్, ల్యాండ్ ఓనర్స్ అందుబాటు ధరల్లో డిస్కౌంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఒక్కసారి ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ల్యాండ్ పర్చేజ్ చేయటం డబుల్ కూడా కావచ్చు. ఇప్పటి వరకు ఎవరైనా ప్రాపర్టీని ఇన్వెస్ట్ చేయని వాళ్ళు, ఇప్పటి వరకు ఒక ఓపెన్ ప్లాట్ కూడా కొనని వాళ్ళు, ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయని వాళ్ళు, ఇది అత్యంత విలువైన సమయం. ఎందుకంటే ఎలక్షన్ టైంలో బిల్డర్స్ అందరు కూడా వెసులుబాటు ఉంటుంది. ఇమీడియట్గా రిజిస్ట్రేషన్కి వెళ్ళొచ్చు. బ్యాంక్ లోన్స్ కూడా ఉన్నాయి. మీరు ఎక్వైర్ చేసుకోవడానికి, ప్రాపర్టీని గ్రాప్ చేసుకోవడానికి తక్కువ ప్రైస్లో ఈ ఎలక్షన్ టైమే మంచి టైం. అందరికీ డౌట్ ఉంటుంది, ఎలక్షన్ తర్వాత కొందాము చూద్దాము అనుకుంటారు. కానీ అది కాదు, ఇప్పుడు మీకు అందుబాటు ధరల్లో ఉంటాయి. ఎవరైనా ఒక కస్టమర్ ఇన్వెస్ట్ చేసే ముందు ఫస్ట్ చూడాల్సింది డాక్యుమెంటేషన్లో లింక్ డాక్యుమెంట్లు 33 ఇయర్స్ ఎలా ఉన్నాయి, 33 ఇయర్స్ నుంచి ల్యాండ్ కన్వర్షన్ అయిందా, రేరా సర్టిఫికెట్ ఉన్నదా, ఎల్పీ నెంబర్ వచ్చిందా, మున్సిపల్ పర్మిషన్స్ ఉన్నాయా, అన్ని పర్మిషన్స్ ఉండి రోడ్లు కనెక్టింగ్ అనుసంధానం ఉందా లేదా,
చూసుకున్న తర్వాత ఈ ల్యాండ్ అప్రిషియేట్ అవ్వడానికి ఏమేమి రీజన్స్ ఉన్నాయో చుట్టుపక్కల అడిగి తెలుసుకొని లేదా మనం స్వయంగా తెలుసుకొని దాన్ని కొనటానికి నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర రాజధాని నగరానికి దగ్గరలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం స్థిరాస్తి వ్యాపారులకు అడ్డాగా మారింది. పిలిచిన పలికే దేవుడైన శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహుడి చెంత వెంచర్లలో స్థలం, గృహం ఉంటే కలిసొస్తుందన్న ఆలోచనలతో యాదాద్రి వరంగల్ జాతీయ రహదారి పరిసర ప్రాంతాల్లో రియల్ బూమ్ ఏర్పడింది. ప్రస్తుతం స్థిరాస్తి మార్కెట్ విశేషాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతాల వైపు భూముల విలువలు పెరిగాయి. వరంగల్ జాతీయ రహదారి వైపు ప్రాజెక్టులకు డిమాండ్ పెరిగింది. ఔటర్ దాటి ఘట్కేసర్, బీబీనగర్, భువనగిరి దాటి యాదగిరిగుట్ట వరకు విస్తరించింది. కొనుగోలుదారుల ఆసక్తి మేరకు బడా సంస్థలు 100 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ప్రాజెక్టులకు ఇక్కడ శ్రీకారం చుడుతున్నాయి. నగరానికి 40 నుంచి 50 కిలోమీటర్ల దూరాన ఉన్న యాదాద్రి నుంచి రాకపోకలు సులువే అన్న భావన ఉంది. ఇప్పటికే నిత్యం ఎంతో మంది నగరానికి ఇక్కడి నుంచి వెళ్లి వస్తుంటారు. సిటీలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకునే సమయానికంటే తక్కువ వ్యవధిలో ఇక్కడి నుంచి సిటీకి చేరుకోవచ్చని స్థిరాస్తి వ్యాపారులు అంటున్నారు. భువనగిరి కేంద్రంగా స్థిరాస్తి వ్యాపారం ఊపందుకుంది. ఇప్పటికే ఇక్కడ పలు విద్యా సంస్థలు ఉన్నాయి. సిటీ నుంచి ఎంతో మంది విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు. బీబీనగర్లో నిమ్స్ రాకతో వైద్య సదుపాయాలు మెరుగు కానున్నాయి. ఉప్పల్ నుండి ఘట్కేసర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ వరకు మొత్తం హైదరాబాద్ సిటీలో కలిసిపోయింది సార్. ఆల్రెడీ అదంతా కూడా వెల్ డెవలప్మెంటెడ్ అయిపోయింది. గతంలో ఘట్కేసర్ అనేది పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 5,000, 10,000 మధ్యలో ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే 50,000, 60,000, 70,000, 1 lakh వరకు కూడా పోయిన సందర్భాలు ఉన్నవి. ప్రతి కస్టమరు ఈ వరంగల్ హైవే వైపు ప్లాట్ కొనడానికి మొగ్గు చూపుతున్నారు. ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ దగ్గర ఆ ఇన్వెస్టర్ అడిగేది ఏంటంటే దీని దగ్గరలో ఏమైనా గవర్నమెంట్ ప్రాజెక్టు ఉందా, ఉంది అనడానికి ఈ ఎయిమ్స్ అనేది ఒక పెద్ద నిదర్శనం. హైదరాబాదు ఈస్ట్ వైపుకి ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్నట్టు. అంటే హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు కూడా మొత్తము 3 కారిడార్గా డివైడ్ చేశారన్నట్టు. ఆలేరు దగ్గర మాదొక 50 acres మెగా ప్రాజెక్ట్ వేసాం. అది 50 ఎకరాల మామిడి తోట. అది శ్రీ డైమండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు. ఆ వెంచర్ పేరు ప్రకృతి ఆవాస్ అండి. ఇక సైట్కి వచ్చేసరి పలానా ప్లాట్ తీసుకోవాలంటే ఎల్పీ నెంబర్ వెరిఫై చేసుకోండి. ఎల్పీ నెంబర్ తర్వాత రేరా నెంబర్ వెరిఫై చేసుకోండి. నగరాలు కాంక్రీట్ అరణ్యాలుగా మారుతున్న ఈ రోజుల్లో ఇల్లు కట్టాలంటే బోలెడంత ఖర్చుతో కూడుకున్న పని. సిమెంట్, స్టీల్, ఇసుక, కంకర ఇలా చాలా వస్తువులు కావాలి. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక ఏసీ, ఫ్యాన్లు ఎలాగూ ఉండాల్సిందే. అయితే ఓ యువకుడు పర్యావరణం మీద ప్రేమతోనో ప్రకృతి ఒడిలో జీవించాలనో మట్టి ఇళ్లను నిర్మించాలనుకున్నాడు. మట్టిల్లా ఈ రోజుల్లోనా అని ఆశ్చర్యపోకండి. ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి నడుస్తుంది. మట్టితో కట్టిన ఇల్లు అనగానే పేదవాళ్లు నివసించే పాకాని అనుకుంటా. కానీ దాన్ని ఎంత అందంగానైనా కట్టుకోవచ్చు, మరెంత అద్భుతంగా అయినా అలంకరించుకోవచ్చు. అన్నిటినీ మించి వాటిలో ఉంటే ప్రకృతికి దగ్గరగా ఉన్న అనుభూతి కలుగుతుంది. మరి ఈ నేపథ్యంలో మట్టి ఇళ్ల ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఇల్లు కట్టడం అంటే బోలెడంత ఖర్చుతో కూడుకున్న పని. సిమెంట్, స్టీల్, ఇసుక, కంకర ఇలా చాలా వస్తువులు కావాలి. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక అందులో ఏసీలు, ఫ్యాన్లు ఎలాగో ఉండాల్సిందే. అయితే తెలంగాణ రాష్ట్రంలో నార్కట్పల్లి సమీపంలోని బ్రాహ్మణ వెల్లంలకు చెందిన పర్యావరణహిత గృహ నిర్మాణ రంగ నిపుణుడు వై కరుణాకర్ రెడ్డి వినూత్న రీతిలో మట్టితో ఇళ్లను నిర్మిస్తున్నారు. స్కాట్లాండ్లో ఆర్కిటెక్చర్లో ఎంబీఏ పూర్తి చేసిన కరుణాకర్ రెడ్డి ఇళ్ల నిర్మాణంపై అనేక ప్రయోగాలు చేశారు. కాంక్రీట్ అరణ్యాలుగా మారుతున్న నగరాల్లో పర్యావరణహిత భవనాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ప్రత్యామ్నాయ పద్ధతిని అన్వేషించారు. కాకతీయుల రాజధాని ఓరుగల్లులోనూ, విజయనగర సామ్రాజ్య రాజధాని హంపిలోనూ ఇప్పటికీ చెక్కు చెదరని ఇళ్లను గుర్తించిన ఆయన లోతుగా అధ్యయనం చేసి 700 ఏళ్ల నాటి ఆ గృహ నిర్మాణ శైలిని పునరుద్ధరించారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా అనంతసాగర్లో ఓ పాత ఇంటిని ఎంచుకుని సరికొత్త హంగులతో పునర్నిర్మించారు. అయితే ఇంటి నిర్మాణానికి స్థానికంగా లభించే మట్టి, డంగుతో ప్రత్యేక జిగురు మిశ్రమాన్ని తయారు చేసి వాటితో ఎకో ఫ్రెండ్లీ భవనాల నిర్మాణానికి నడుం బిగించారు. వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే పాత తరం ఒక 40 సంవత్సరాలు తీసుకోండి, 70 సంవత్సరాలు తీసుకోండి, 100 సంవత్సరాలు తీసుకోండి, అప్పుడు మనం ఏ విధంగా ఇల్లు కానీ భవనాలు కానీ భవంతులు కానీ కట్టేదో దాని పద్ధతిని మళ్ళీ ఇప్పుడు ఈ తరము వచ్చే తరంకి తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో మనం ఇల్లు కట్టడం జరిగింది. ఇది ఎందుకు ఇప్పుడు ముఖ్యంగా తీసుకురావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అంటే రెగ్యులర్ కన్స్ట్రక్షన్లో ఉన్న సమస్యలు మనందరికి తెలిసిందే. ఒకటి ప్లాస్టరింగ్ చేస్తాము, దానివల్ల ఏమవుతుంది, హీట్ జనరేట్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, CO2 వస్తుంది. ఇది
ఇంకోటి బ్రిక్ కావాలి, ఇసుక కావాలి, దానివల్ల నదులు మొత్తం ఖాళీ అవుతున్నాయి, కంకర కావాలి, గుట్టలు మొత్తం అయిపోతున్నాయి. సో వీటన్నిటిని తగ్గిస్తూ మనం ఉన్న స్థలంలోనే ఒక ఎకరం ఉందనుకోండి, ఎకరంలో ఒక మూలలో మనకు తీసిన మట్టి చాలు. దాన్ని ఆ మట్టిని తీసిన తర్వాత మళ్ళీ దాన్ని రెయిన్ వాటర్ హార్వెస్ట్ కింద కూడా వాడుకోవచ్చు. అంటే ఇటు పర్యావరణం చూసినా, మెటీరియల్ పరంగా చూసినా, మనకి అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ పరంగా చూసినా కూడా అన్నీ మన చుట్టూ ఉన్న వాటితోనే భవనాన్ని నిర్మించడం. ఇది ఆ విధంతో ఎలా చేయాలి అన్న ఆలోచనతోని ఎందుకు మళ్ళీ మనం పాతకాల పద్ధతిని తీసుకురాకూడదు అనే ఆలోచనతోని దాన్ని మళ్ళీ రీడిజైన్ చేసి R&D చేసి మనం ఈ భవనాన్ని కట్టడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ మేము ముఖ్యంగా ఏం చేస్తామంటే లోకల్లో, అంటే మీ చుట్టూ ఉన్న ప్రాంతంలో ఏ మట్టి దొరుకుతుందో, ఎన్ని రకాలు దొరుకుతున్నాయో వాటిలో ఏది బాగుంటుంది అనేది ముందు టెస్ట్ చేసుకొని, అందులో మట్టి శాతం, మట్టిలో కూడా పౌడర్ శాతం ఎంత ఉంది, దాంట్లో ఉన్న రాయి శాతం ఎంత ఉంది, ఇవన్నీ ముందు స్క్రీనింగ్ చేసుకుంటాం, గ్రేడింగ్ చేసుకుంటాం. గ్రేడింగ్ చేసుకున్న తర్వాత ఎన్ని రకాల మట్టితోని భవనాన్ని నిర్మించాలి. ఎందుకు దీంట్లో ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ప్లాస్టరింగ్ అనే కాన్సెప్ట్ మొత్తాన్ని తీసేయాలి. ఇది మా ఆలోచన. అక్కడి నుంచి కూడా ఆలోచిస్తున్నాం. ఆలోచించి దానిలో మట్టిని కనుక మనం ముందే కనుక జల్లెడ పట్టుకొని ఏ విధంగా జల్లెడ పట్టాలి, మనకి ఏ ఫినిషింగ్ కావాలని ముందే డిసైడ్ చేసుకుంటే మనకు అద్భుతంగా భవనం యొక్క దృశ్యం కానీ, చూడడానికి కానీ, దాని అవుట్లుక్ కానీ అద్భుతంగా వస్తుంది. సో దీనికోసం ఇన్ని రకాలుగా ముందే పరీక్షలు చేసి ఏది కావాలి, ఏది వద్దు అనేది కూడా ఫిల్టర్ చేయడం జరుగుతుంది. పర్యావరణం మీద ప్రేమతోనూ, ప్రకృతి ఒడిలో జీవించాలనో, రొటీన్కు భిన్నంగా ఉండాలనో కారణం ఏదైనా కానీ చాలామంది మళ్లీ మట్టి ఇళ్లు కట్టించుకుంటున్నారు. అందమైన ఆ పొదరిళ్లలో చల్లగా సేద తీరుతున్నారు. మట్టిల్లా ఈ రోజుల్లోనా అని ఆశ్చర్యపోకండి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే సరళి కనిపిస్తోంది. మట్టితో కట్టిన ఇల్లు అనగానే పేదవాళ్లు నివసించే పూరిపాకనే కదా అని అనుకుంటాం. కానీ దాన్ని ఎంత అందంగానైనా కట్టుకోవచ్చు, ఎంత అద్భుతంగానైనా అలంకరించుకోవచ్చు. అన్నింటికీ మించి ఈ మట్టి ఇళ్లలో నివసిస్తే ప్రకృతికి దగ్గరగా ఉన్న అనుభూతి కలుగుతుంది. కొంతకాలంగా సంపన్నులు, ఎగువ మధ్యతరగతి ప్రజలు సెలవుల్లో విలాసవంతమైన భవనాల్ని వీడి ఫామ్ హౌసుల్లో, పల్లెల్లో కట్టించుకున్న మట్టి ఇళ్లలో ప్రశాంతంగా జీవిస్తున్నారు. చాలామంది ఒత్తిడిని తగ్గించుకునేందుకు వారాంతాల్లో పర్యావరణ ప్రియమైన ఇళ్లల్లోనే కాలక్షేపం చేస్తున్నారు. అంతకుముందు ఒక ఇల్లు అనేది మాకు కట్టుకొనే పోయినాను నేను. అది నేను వచ్చే వరకు టైం బాగా ఇదైపోయింది. దాన్ని తీసేసి కట్టుకోవాలనే దృష్టితోటి ఇల్లు తీసేశాను. ఇల్లు తీసేసిన తర్వాత అందులో ఏ రకంగా కట్టాలి అనేది ఆలోచించాము. ఆలోచిస్తే మా అబ్బాయి అనేది ఈ రకం కట్టాలి అని ఆలోచించి చెప్పాడు. అంటే మట్టి అనే దాంతో కడితే ఎట్లా బిడ్డ, మరి రాబోయే రోజులలో ఎండ తీవ్రతలకు తట్టుకోలేని పరిస్థితిలో ఉంటున్నాము, దానివలన మనం ఈ స్థాయిలో పోతే బాగుంటుంది అని అబ్బాయి చెప్పడం వలన నేను కూడా ఆలోచించిన. కాక ఈ రకంగా కట్టుకుంటే ఇల్లు బాగుంటుంది, మీరు నాకు ఒక హాని ఇస్తే నేను ఈ ఇల్లు కట్టగలుగుతా అని చెప్పాడు. సరే బిడ్డ, మరి నలుగురు ఏమంటారు అనే దృష్టి అంటే కూడా చాలామంది అంటారు డాడీ, ఫస్ట్ మాత్రం చాలామంది ఈ ఇల్లు ఈ రకంగా ఎందుకు కడుతున్నావు అని అంటారు, కానీ నువ్వు ఏది అనకుండా చప్పుడు చేయకుండా నేను కట్టుకుంటా, ఇదంతా క్లియర్ అయిపోయిన తర్వాత వాళ్ళే మళ్ళీ సరే అనే పరిస్థితికి వస్తుంది అని చెప్పాడు. ఎండాకాలంలో ఎంత స్లాబ్ మంచిగా కట్టినా ఇంట్లో ఉండే స్థితిలో ఉంటలేము. ఒక 5 minutes కరెంటు వేయిందో మనం ఆ ఇంట్లో ఉండే స్థితిలో లేము, ఒక చెట్టు కింద ఊరికే పరిస్థితికి వస్తుంది. అలాంటి కరెంటు వేయినా మనకు ఏది వేయినా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళే అవకాశమే లేదు. అంత కూలింగ్ అవసరం ఉన్నది ఆ ఇల్లుతోటి. ఈ స్థాయిలో కష్టపడి కట్టుకుంటే రాబోయే రోజులల్లో ఇది 100 సంవత్సరాల లైఫ్ ఇస్తుంది. ఈ గోడను గిట్లా కూలగొట్టాలంటే ఒక డ్రిల్ రాడ్ వేసినా తెగుతలేస్తారు. అది అంత గట్టితనం దాంతో ఆ ఇల్లుకు కలిపే మెటీరియల్, అలాంటి మెటీరియల్ అది అందులో కలిపి కట్టగలుగుతున్నాం. రాజులు బాధ్యతలు తీరాక కోటలు వదిలి వనవాసంలో ఆశ్రమం జీవితం గడిపినట్లే నేటి సంపన్నులు, ఎగువ మధ్యత తరగతి వాళ్లు సెలవుల్లో విలాసవంతమైన భవనాల్ని వీడి ఫామ్ హౌసుల్లోనో పల్లెల్లోనో కట్టించుకున్న మట్టి ఇళ్లలో ప్రశాంతంగా గడుపుతున్నారు. మరి మట్టి ఇల్లు అనగానే అది పేదవాడిల్లు అనే భావన పక్కన పెట్టి ధనవంతులు మట్టి ఇళ్లలో సేద తీరుతున్నారు. కొందరు ఆర్కిటెక్టులు గృహ యజమానుల ఆసక్తిని గమనించి ఈ తరహా ఇళ్లను కడుతున్నారు. మరి ఈ మట్టిళ్ల నిర్మాణం ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. కొనుగోలుదారుల ఆసక్తిని గమనించిన చాలా మంది ఆర్కిటెక్టులు ఈ తరహాలో ఇళ్లను కడుతున్నారు. ఇప్పటికే కేరళలో తరవాడు అని పిలిచే సంప్రదాయ ఇళ్లన్నీ మట్టివే కావడం విశేషం. అక్కడి ప్రభుత్వం కూడా గ్రామాల్లో మట్టి ఇళ్లనే కట్టిస్తోంది. దీనివల్ల ఖర్చు సగానికి పైగా తగ్గిపోతుంది.
ఈ పద్ధతిలో నిర్మించే ఇళ్ల గోడలు మందంగా ఉంటాయి. మట్టితో కట్టడం వల్ల ఈ ఇల్లు ఎప్పుడూ చల్లగా ఉంటుంది. గది బయట ఉష్ణోగ్రత 40 డిగ్రీలుంటే ఇంటి లోపల ఉష్ణోగ్రత 25 డిగ్రీలు మాత్రమే ఉంటుంది. బయట వాతావరణం చలిగా ఉంటే ఇంటి లోపల మాత్రం వెచ్చగా ఉంటుంది. అందుకే ఈ ఇళ్లకు ఏసీలు, ఫ్యాన్లతో పని లేదంటున్నారు ఈ ఎకో ఫ్రెండ్లీ ఆర్కిటెక్ట్లు. అయితే ఈ పర్యావరణహిత భవనాలకు కూడా సాధారణ పద్ధతిలోనే రాళ్లతో పునాది నిర్మిస్తారు. మట్టి, డంగుతో మిశ్రమం తయారు చేసుకుని నేరుగా గోడలను అచ్చుపోస్తారు. తర్వాత చెక్కతో స్లాబ్ నిర్మిస్తారు. ఈ గోడలకు ఎలాంటి రంగులు వేయాల్సిన అవసరం లేదు. ఈ పద్ధతిలో ఇల్లు నిర్మించడానికి 3 నుండి 4 నెలల సమయం పడుతుండగా 8 నుంచి 10 మంది కూలీలు అవసరమవుతున్నారు. 3 years బిఫోర్ పూణేలో ఒక 2 rooms కట్టాము. జస్ట్ 1 monthలో కట్టాము. రియాలిటీకి వచ్చినప్పుడు ఒక హౌస్ని స్క్రాచ్ అంటే మనం బున్యాది నుంచి ఫినిషింగ్ వరకు పూర్తయ్యేంత వరకు ఎన్ని రోజులు పడుతుంది అనేది ఇప్పుడు ఈ బిల్డింగ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మాకు 3.5 months పట్టింది ఇప్పటికి. రెగ్యులర్ కన్స్ట్రక్షన్కి దీనికి తేడా ఏ విధంగా ఉంటుంది? రెగ్యులర్ కన్స్ట్రక్షన్లో మనం ఫుట్టింగ్స్ వేస్తాము. ఫుట్టింగ్స్ పైన ప్లింత్ బీమ్ వేస్తాం. ప్లింత్ బీమ్ నుంచి పిల్లర్ వస్తుంది. పిల్లర్ నుంచి స్లాబ్ వస్తుంది. బ్రిక్ వాల్ జరుగుతుంది. ప్లాస్టరింగ్ జరుగుతుంది. ఫినిషింగ్ జరుగుతుంది. లప్పం ఇవన్నీ జరుగుతాయి. కానీ ఈ ప్రొసీజర్ అలా కాదు. మళ్ళీ అగైన్ సాయిల్ని బట్టి మనము కింద రాయితో కట్టుకోవడమా, లేదు కంప్లీట్ కింద గ్రౌండ్ లెవెల్ నుంచే మనం మట్టి వాల్స్ కట్టడమా, ఈ రెండు మన ఇష్టం. ఆ యొక్క భూమి యొక్క విధానం బట్టి, అది తీసుకునే లోడ్ బేరింగ్ని బట్టి రాయితో కట్టాలా వద్దా, లేదు మట్టితోనే కట్టాలా కింద నుంచి అని మనం నిర్ణయం తీసుకుంటాము. డిపెండ్ ఆన్ ద సాయిల్ని బట్టి. గోడలు ఏ హైట్లో తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది మనం కంప్లీట్ డిజైన్ చేసుకోవచ్చు. ఏ హైట్లో డోర్స్ పెట్టుకోవాలి, విండోస్ పెట్టుకోవాలి అనేది రెగ్యులర్గా ఏదైతే మనం డిజైన్ చేసుకుంటామో ఆ డిజైన్స్ అన్నీ చేసుకోవచ్చు. దీంట్లో ప్రత్యేకంగా ఏం లేదు. రూఫ్ వచ్చేసి మనం 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి సేమ్ మళ్ళీ పాత పద్ధతి లెక్కనే దూలాలు ఇచ్చి దూలాల పైన డంగుతో కలిపి స్లాబ్ చేయడం, అదొకటి. ఇక్కడనైతే మనం ఏం చేసాము అంటే 14 నుంచి 18 ఇంచుల గోడలు మనం తీసుకుంటున్నాము. బేసిక్గా ఎవరైనా కట్టుకున్నా కూడా GROUND+2, GROUND+1 కట్టుకుంటారు కాబట్టి భవంతులు అనుకోండి, విల్లాస్ అనుకోండి, డూప్లెక్స్లు అనుకోండి, ఫార్మ్ ల్యాండ్స్లో బిల్డింగ్స్ అనుకోండి, అగ్రికల్చర్ ల్యాండ్స్లో. సో వీటన్నిటిని ఎక్కడైనా కూడా మనకు సూటబుల్. దీన్ని మేము ర్యాంపత్ వాల్ అనేది పేరు కూడా పెట్టడం జరిగింది. అంటే న్యాచురల్ రిసోర్సెస్ని మనం 70% తగ్గించవచ్చు. మనం ఇప్పుడు ప్రాక్టికల్గా అసలు రియాలిటీ ఎలా కలుపుతారు, ఎలా చేస్తారు అని మనం చూద్దాము. మనం ఇక్కడ చూసినట్టయితే మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఏదైతే అవైలబుల్ ఉంటుంది మన చుట్టుపక్కల ఏదైతే ఉందో వాటి నుంచి ఎన్ని రకాలు కావాలి మన బిల్డింగ్ డిజైన్ బట్టి మనం తెప్పించుకుంటాం. తెప్పించుకున్న తర్వాత ఈ విధంగా జల్లి పడతాం. జల్లి పట్టిన తర్వాత మనం ఏం చేస్తామంటే దీంట్లో మట్టి శాతం ఎంత, రాయి శాతం ఎంత, స్టోన్లో కూడా క్రష్ అయ్యి ఉంటుంది, హార్డ్ స్టోన్ ఉంటుంది. సో వీటన్నిటిని ఫిల్టర్ చేసుకుంటాం. చేసుకొని దీంట్లో ఏ గ్రేడింగ్ అంటే ఎంత కలపాలి, మనం ఏదైతే డంగు అనేది ఫార్ములా తయారు చేసుకున్నామో 5 రకాల పదార్థాలతోటి దాన్ని ఎంత నిష్పత్తిలో కలపాలి. ఇలా ముద్ద వచ్చిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం ఏదైతే అచ్చులు తయారు చేసుకున్నామో అచ్చులలో పోసి దాన్ని కాంపాక్ట్ చేయాలి, అంటే కొట్టాలి. కొడితే దింస ఉంటుంది. మన జనరల్గా అందరికీ అవైలబుల్ ఉంటుంది. మిషన్స్ కూడా ఉంటాయి మా దగ్గర. కాకపోతే మిషన్స్ లేని వాళ్ళు ఏం చేస్తామంటే దింస అయితే తీసుకొని లేయర్ బై లేయర్ ఆ లేయర్స్ మనకి ఎలా కావాలనుకున్నాము, డిజైన్ ఎలా రావాలనుకున్న దాన్ని బట్టి మేము దీన్ని డిజైన్ చేస్తాం. దాన్ని బట్టి ఎంత కంప్రెస్ చేయాలి, ఎంత కాంపాక్ట్ చేయాలి, ఎంత కొట్టాలి అనేది కూడా డిసైడ్ అవుతుంది. ఆలోచన ఏంటి అంటే సిటీ ఎక్స్పాండ్ అవుతున్నది, డిస్ట్రిక్ట్స్లో ఎక్స్పాండ్ అవుతున్నాయి, గ్రామాలలో పెరుగుతుంది. అక్కడ కూడా కాంక్రీట్ జంగల్ కాకూడదు. సో అక్కడ కాంక్రీట్ జంగల్ కావద్దు అంటే దానికి ఆల్టర్నేటివ్ కావాలి. ఆల్టర్నేటివ్ కావాలి అంటే న్యాచురల్ మెటీరియల్స్తో కట్టాలి. అంతే. మీరు అది 200 yardsలో ప్లాన్ చేసుకుంటారా, 300 yardsలో ప్లాన్ చేసుకుంటారా, ½ ఎకర్లో వేసుకుంటారా, 1 acreలో వేసుకుంటారా, విల్లానా, డూప్లెక్సా, ఇండిపెండెంటా, ఏదైనా సరే పర్యావరణ పరంగా చూసినా, డబ్బుల పరంగా చూసినా మనకి చుట్టూ ఉన్న న్యాచురల్ రిసోర్స్ తోటి మనం కట్టడం జరుగుతుంది కాబట్టి కాస్ట్ అనేది కూడా తగ్గుతుంది. కాకపోతే కాస్ట్ ఎంత తగ్గుతుంది అనేది వివిధ ప్రాంతాలను బట్టి, నియర్ బై సాయిల్స్ని బట్టి, అవైలబిలిటీని బట్టి అండ్ వాళ్ళ ఇంటీరియర్ ఎంత డిజైన్ చేసుకుంటున్నారో వీటన్నిటిని బట్టి మనం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కాస్టింగ్ అనేది. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియజేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 5015112. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. ఈటీవీ ప్రేక్షకులకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.